మనవన్ని ప్రేమగా అమ్మ దగ్గర తీసుకొని చూసి బాగి రాతో షాక్ అవుతూ ఉంటారు. పాదు ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మనోహరి ఇంకా చాలా సంతోషం అవుతూ రెస్పెక్ట్ మనోహరి అని అమర్ అనగానే నవ్వుతూ ఉంటుంది మనోహరి. ఇంకా బాగి మాత్రం అదే పని షాక్ లో ఉంటుంది. ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా పాదు ఇబ్బంది పడుతుంది కానీ ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడు. థ్యాంక్ యూ అమర్ అని మనోహరి అనగానే నీకేం కాదు ధైర్యంగా వెళ్ళు అని చెప్పి అమర్ అనగానే నా మీద ఉన్న నమ్మకాన్ని శ్రీరామ్ రక్షలే అని చెప్పేసి మనోహరి అంటూ వెళ్ళిపోతుంది. టేక్ కేర్ మను, ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయి అని పాదు అనగానే వీడొకడు అని చెప్పి మనోహరి చిరాగ్గా అనుకుంటూ సరే అని చెప్పి నవ్వుతూ ఇంకా బయలుదేరుతూ ఉంటుంది. ముజ్జం పదే పదే ఇంకా లాంగ్ లో ఉన్న చెట్టుకి ఎలాడుతూ ఒక వింత బొమ్మను తలుచుకొని పదే పదే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది, కలవరిస్తూ ఉంటుంది. ఇంకా గుర్తెచ్చుకొని చాలా భయపడిపోతూ ఉంటుంది. ఒకసారి ఎదుట ఉలికి పాడి లెగిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆనంద్, ఆకాష్, అంజు వెళ్ళి ఏమైంది బుజ్జమ్మ అని కంగారుగా అడుగుతూ ఉంటారు. వాటర్ అని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటుంది. బుజ్జమ్మ చెప్పగానే ఓ వాటర్ కావాలా అని చెప్పి అంటూ వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి బుజ్జమ్మకి ఇస్తూ ఉంటారు. ఇంకా వాటర్ తాగుతూ ఉంటుంది. నువ్వేం భయపడకు, డాడీ ఉన్నారు కదా మనకేం కాదు అని చెప్పి ఆనంద్ ఆకాష్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా చిత్రగుప్తులు మార్చి వస్తూ ఉంటారు. అసలు ఈ బాలికకి ఏమైంది అని చెప్పి చిత్రగుప్తు అడుగుతూ ఉంటాడు. అంటే అరుంధతి ఆత్మ తన నుండి బయటికి వెళ్ళిపోయిందని మహర్షి అన్న మాటలకి ఏంటి ఎందుకు అని చిత్రగుప్తు తన మాటలకి నీకు తెలీదా ఏంటి, తనకి శక్తులు తక్కువైనవి కదా, ఇంకా తనలో ఉండడం వల్ల బుజ్జమ్మ ప్రాణకి హాని కాబట్టి అందరి బయటకు వచ్చింది అని మహర్షి చెప్తూ ఉంటాడు. పాపం విషయం తెలియక ఇక బుజ్జం శక్తులను చెప్పేసి ఆ ధర్మ ప్రచండ ఘోరమైన కొట్టులోకి చేస్తున్నాడు కదా అని చిత్రగుప్తు అన్న మాటలకి అవును ఆ దుష్ట మాంత్రికుడు ఆ దుష్ట చేతలతో ఇగో మళ్ళీ మొదలెట్టాడుగా అని మహర్షి అనగాని మరి ఎలాగా ఒకవైపు ఉండి బుద్ధం శక్తులు లేవు, మరొక వైపు అరుంధతి బాలిక వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చిత్రగుప్తు అనగానే ఇంకేమైనా చిత్ర విచిత్రాలు అన్ని జరుగుతాయి, ఘోర ప్రమాదం రాబోతుంది, ఇంకా చాలా ప్రమాదం జరగబోతుంది అని మహర్షి అన్న మాటకి ఏంటి మనం ఏం చేయలేమా మనం చూస్తూ ఉండాలని చెప్పి చిత్రగుప్తు బాధపడుతుంటాడు. మన నిమిత్తం మాత్రమే కదా చిత్రగుప్త, అయినా విధిరాతని అవసరం తప్ప విధించి మనం ఏమి చేయలేం కదా, అది కర్తవ్యం కాదు కార్యం కూడా కాదు కదా అని మహర్షి అంటూ అలాగే బుజ్జమ్మ చూస్తూ ఉంటారు. అక్కడ అనుకున్న విధంగా మనోహరి వచన కావడానికి వెళ్తూ ఉంటుంది. కానీ హాల్లో వచ్చి అమర్ అలాగే బాగి రాథోడ్ పాడుతూ ఉంటారు. యాదమ్మ వచ్చి వాళ్ళకి ఇంకా కాఫీ ఇస్తుంటది. ఆయన నువ్వు అసలు మనల్ని పంపించాను నాకు ఇష్టం లేదు అని పాడు అనగానే నువ్వేం కంగారు పడకని అమర్ అంటూ ఉంటారు. ఆయన ఇంటికి వచ్చి ప్రమాదం తలపెట్టారు, ఇంకా బయటకు వెళ్తే వాళ్ళు ప్రమాదం తలపెట్టుకుని ఉంటారా ఏంటి అని పాదు డౌట్ అంటూ ఉంటారు. అవును సార్ అసలే మనకి శత్రులు ఎక్కువ అని బాగి అనగానే శత్రులు కనపడ్డారు కదా మనం బయట పంపించా అని అమర్ అంటూ ఉంటాడు. ఒకసారి ఎవరికి అర్థంగా టెన్షన్ పడి చూస్తూ ఉంటారు. ఏమన్నా సార్ ఎలా కనబడతారు రాథోడ్ అనగానే ఇందా మనం దగ్గరికి ధైర్యం చెప్పాను కదా అప్పుడు తన సారికి ఒక బగ్ ఫిక్స్ చేశా అని అమర్ అన్నమాటకి యాదమ్మ షాక్ అవుతుంది, కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా జరిగిన విషయం అంతా అమర్ చెప్తూ ఉంటాడు. బాగి రాథోడ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా యాదవ్ అదే పని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. బయటికి వెళ్ళి మనోహర్ ఎవరితో మాట్లాడినా ఎవరిని బెదిరించినా నా ఫోన్ కట్ట రిసీవర్ నుండి మనం వినొచ్చు అని చెప్పి అమర్ ప్లాన్ మొత్తం చెప్తూ ఉంటాడు. ఇంకా యాదవ్ టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇప్పుడు మనోహర్ ఏం చేస్తుందో మనం విందామా అని చెప్పేసి అంటూ ఇంకా ఫోన్ స్పీకర్ లో పెడుతూ ఉంటాడు. అదే పనిగా ఇంకా మనోహర్ ఏం చేస్తుందో అంతా అమర్ వింటూ ఉంటాడు. పక్కన యాదవ్ టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇప్పుడు మనోహర్ పుట్టంతా రెట్ అయిపోతుంది, భయంతో చూస్తూ ఉంటుంది. అమ్మ సరే ఇలా ప్లాన్ చేశాడు మనోహర్ ఇట్టుకుంటుందా ఏంటి అని చెప్పి అనుకుంటూ భయపడుతూ ఇంకా పక్కెళ్తూ ఉంటుంది. మనోహర్ అసలు ఏం చేస్తున్నా మొత్తం అంతా వింటూ ఉంటారు. ఇంకా పాది చాలా సంతోషపడుతుంటారు. థ్యాంక్స్ నువ్వు ఇంత ముందు చూస్తాను అనుకూలించు అంటూ ఉంటాడు. ఇంకా యాదవ్ వెళ్ళి మనోహర్ ఫోన్ చేసి సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా మనోహర్ అదే పనిగా బిజీగా పాటలు వింటూ ఇంకా కాటర్ చేస్తూ ఉంటుంది. ఇంకొకసారి ఫోన్ చేయగానే ఇదేంటి ఫోన్ ఇక్కడ రింగ్ అవుతుంది అని చెప్పి చూసి టెన్షన్ పడిపోతుంది. ఎప్పుడు ఫోన్ వెంటపడి తీసుకెళ్తావా నీ దగ్గరికి ఇది ఒకటి అయిందా ఏంటి ఇప్పుడు ఎలా నీకు ఎలా చెప్పాలి అని చెప్పి యాదవ్ టెన్షన్ పడుతూ ఉంటుంది. అని చెప్పి ఐడియా వస్తుంది. ప్రచండ ఫోన్ చేసి చెప్తా అని చెప్పి యాదవ్ కాల్ చేస్తుంది. అప్పుడు ప్రతి ఎత్తుతూ ఉంటాడు. ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏ నువ్వెవడరా అని చెప్పి యాదవ్ అనమాట శిశు కోపం వస్తుంది. ఏ నువ్వు నన్ను రా అంట నువ్వెవరివే అని చెప్పి ప్రచండ శిష్యుని మాటలకి ఏ ప్రచండ ఉన్నాడా అని చెప్పి యాదమ్మ అదే పని అంటూ ఉంటుంది. నేను చెప్పను అని చెప్పి ప్రచండ శిష్యుడు ఫోన్ కట్ చేస్తాడు. ఎవడసలు వీడు ప్రచండ ఎక్కడా అని చెప్పి యాదమ్మ అనగానే టెన్షన్ పడుతుంది. అవును ఎవరు అని చెప్పి ప్రచండ శిష్యుని అడుగుతూ ఉంటారు. ఏమో ఫోన్ చేసి అరే గిరి అంటుంది. నాకు కోపం వచ్చింది అయినా నాకు విలువ నేను కూడా విలువ తెలుసు కదా మాంత్రిక అని సిస్టర్ మాటలకి
బాలా నేను అంతే, నా శిష్యుని తీసుకున్నావుగా నువ్వు అని ప్రచండ అదే పనిగా అంటూ ఉంటాడు. ఇంకా మనోహర్ కథ అయిపోయింది. ఇంకా టెన్షన్ పడుతూ యాదం భయపడుతుంది. ప్రచండకి వెళ్ళి ఏం బాగుతుంది ఏంటో అయ్యో అని చెప్పేసి యాదం అనుకుంటూ మళ్ళీ ఫోన్ పక్కన పెట్టి వస్తూ ఉంటుంది. ఇంకా అమర ఏం చేస్తే గమనిస్తూ ఉంటుంది. అయిపోయింది ప్రచండ ఒక్క మాట మాట్లాడి మనోహరి తన పనంతా అయిపోయింది. ఇంకా పెట్టేవాడు సర్దుకొని నేను రెడీగా ఉండాలి అని చెప్పి యాదం అనుకుంటూ భయపడుతూ ఉంటుంది. అనుకున్న విధంగా మనోహరి ప్రచండ వెళ్తూ ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంది. అసలు వెళ్ళి చూసి షాక్ అవుతుంది. ఏ ఎవరు నువ్వు అని చెప్పి అక్కడ మనోహర్ అదే పనిగా ప్రశంసించిన అడుగుతుంది. ఏ ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి కోపంగా అడుగుతూ ఉంటుంది. మనోహర్ ఎవరితో గొడవ పడుతుంది అని పాదు అడుగుతుంటాడు. ఇంకెవరు ప్రచండతో అనుకుంటా అని చెప్పి బాగా డౌట్గా అడుగుతుంది. ఏమో ఈ రోజు ఆ మనోహర్ పని అయిపోయినట్టే మిస్ అమ్మ అని చెప్పి రాత్రి అనుకుంటూ ఉంటాడు. ఏ అడిగేది నిన్నే ఎవరు నువ్వు చెప్పవేంటి అని చెప్పేసి మనోహరి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ప్రచండ వస్తూ ఉంటాడు. ప్రచండ చూసి మనోహర్ చాలా సహాయపడుతుంది. ప్రచండ వచ్చి అలాగే మనోహర్ చూస్తూ ఉంటాడు. ఆ తను చేయకుండా బగ్గును గమనిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా తన పైకి కొంగు పట్టుకోబోతుంటాడు. ఏ అని చెప్పి మనోహర్ కోపం షూ అని చెప్పేసి ప్రచండ అంటూ ఉంటాడు. ఇంకా ఒకసారి తన పై దగ్గర ఉన్న బగ్గును తీసుకొని చూపిస్తూ ఉంటాడు. ఇంకొకసారిగా మనోహర్ అలా గమనిస్తూ ఉంటుంది. ఇంకా తన మనశక్తితో అదే పనిగా దాని మీద మంత్రాలు ప్రయోగిస్తూ ఉంటాడు. కానీ మనోడికి ఏం అర్థం కాదు. ఏం చెప్పి చూస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరి కోసం చేసుకోవడానికి అమరేంద్ర ఈ పథకాన్ని పెట్టాడు మనోహరి అని చెప్పేసి ప్రచండ చూపిస్తూ ఉంటాడు. ఇంకా మనోడు బయటపోతాడు. అదేంటి ఎవరు ఏదేంటి మాట్లాడట్లా తనకేమైనా అయిందా ఏంటని చెప్పి బాధ భయపడుతూ ఉంటాడు. మనోహరి సైలెంట్గా ఎందుకు అయిపోయింది బాగి అనగానే బగ్గుని తెలిసిపోయిందేమో అని చెప్పి రాత్రి డౌట్గా అంటూ ఉంటాడు. నా శక్తితో పనిచేయకుండా చేశాను, దీన్ని మళ్ళీ పనిచేయ చేస్తాను, అమరేందర్ అనుమానం రాకుండా మాట్లాడు అని చెప్పి ప్రచండ అంటూ మళ్ళీ తన మనశక్తిని ఉపయోగిస్తూ ఉంటాడు. అక్కడ పాదు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అసలు ఏంటి ఏమి రెస్పాన్స్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి అనుకుని చూస్తుంటాడు. ఏ మాట్లాడు రావా గుడిలోకి వచ్చి చుట్ట కాల్స్తున్నావేంటి బయటికి పో అని చెప్పి ఇంకా మనోడు కవర్ చేస్తూ ఉంటుంది. యాదమ్మేమో అమ్మాయి అని చెప్పి రిలీఫ్ అవుతూ ఉంటుంది. క్షమించమ్మ వెళ్తున్నాను అని చెప్పి ప్రచండ శిష్యు అంటూ ఉంటాడు. థ్యాంక్ గాడ్ మనోడు గుడిలో ఉంది తనకేం కాలేదు అని చెప్పి పాదు అనగానే తనకు బయట ఎలాంటి ప్రాబ్లం లేని చెప్పి అర్థమవుతుంది కదా నువ్వు రిలాక్స్ అవ్వు పాదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అక్కడ ఏదో జరిగింది రాతోడు మనోడు తప్పించుకుందిగా అని బాగి అంటోడిది. అంటే ప్రచండ ఏదో చేశాడులే అని చెప్పి యాదమ్మ అనుకుంటూ ఉంటుంది. మనోడు మళ్ళీ సేఫ్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ప్రచండ తన శక్తులతో పనిచేయకుండా చేసి చూసావా మనోడు నా శక్తుల గురించి ఇదిగో చూడు నీకు తెలియని విషయాన్ని నా శక్తితో కనిపెట్టి నేను రక్షించాను అని ప్రచండ అనగానే థ్యాంక్స్ ప్రచండ ఇక ముందు నువ్వేం చేసిందో సూపర్ ఇంకా నువ్వేం చేస్తావంటే మనోరి అన్నమాటకి ఆపు నువ్వేం చెప్పక్కలా ఇంకా అన్ని మా మాంత్రికుడే చేస్తాడులే అని మీరు అవమానించారుగా అని శిష్యుడి మాటలకి ఎవడు వీడు నాకేది చెప్తున్నాడు అని మనోరి అన్నమాటకి వాడు నా శిష్యుడు వాడి మాట నా మాట ఇక అన్ని నేనే చేస్తా ఆ పిల్లని చంపి శక్తులు నేను సొంతం చేసుకుంటా నువ్వు పదే పదే రాకు నీ మీద అనుమానం వచ్చినా అమరైనా నా దాకా వస్తాడు నేను చేసేది నువ్వు చూస్తూ ఉండు అంతే అని ప్రచండ అనగానే ఇంకా మనోడు సైలెంట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా రాతోడు బాగా సైకిల్ చేస్తూ ఉంటాడు. ఇంకా పక్క నుండి యాదముడు వెళ్ళిపోతుంది. ఇంకా ఇద్దరు లాన్ లోకి వెళ్తూ ఉంటారు. దొరికి దొరికి తప్పించుకుంటుంది అది దొంగ మొహంది అని బాగి అనగానే ఈసారి మనోడు తప్పించలేదు మిస్ అమ్మ ఆ ప్రసన్న తప్పించాడు అని రాత్రి డౌట్గా అంటూ ఉంటాడు. అనసందరు వాటర్ పంపించి దాని వెంటనే ఫాలో అయిన బాగుంది అని బాగి అనగానే నాకు అలాగొచ్చింది ఆలోచన కానీ సార్ బగ్గు పెట్టాను కదా నేను ఆగిపోయానని చెప్పి రాతోడు అనగానే ఆ ప్రజలు కలిసి ఇంకా ఎన్ని కుట్రలు చేస్తుందో ఏంటో ఈ రోజు బొమ్మ పంపించారు రేపు ఇంకోటి పంపిస్తారు అని చెప్పి బాగా భయపడుతుంది. అయినా సార్ ఉండగా పిల్లల్ని ఏం చేయలేరులే మీరు అసలు పిల్లల్ని ఎన్నిసార్లు కాపాడారని చెప్పి రాతోడు అనగానే అర్జున్ మనోహర్ని ఇంట్లో నిండేసి తప్ప ప్రాబ్లం సాల్వ్ అవ్వదు బాగి అనగానే రెండు ఉన్నాయి దారులు ఒకటి మనోహర్ గురించి చెప్పాలి రెండోది అసలు పాదు సార్తో మనోహర్ పెళ్లి చేసి ఇంట్లో పంపించేయాలని రాతోడు అనగానే అసలు చూడు ఆధారం లేకుండా చెప్తే ఆయన నమ్మరు పాదు ఏమో ఇదిగో పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ పాదు గారు ఇబ్బందులు పడతారు అని బాగి అనగానే ఏం కాదు పాదు సారు ఇంకో ఆ మనోహరి పొగరు గర్వం అంతా అణచి మంచి దారిలో పెడతాడు ఇదిగో అయినా ఒక చెడ్డ మనిషిని మంచిగా మారమంటే దానికంటే శిక్ష ఉంటుంది అని రాతోడు అనగానే నిజమే కరెక్టే జైలు శిక్ష అంటే అదే భయంకరం కదా అని చెప్పేసి బాగి అనగానే ముందు విషయాలు మర్చిపోండి ముందు బుజ్జమ్మ బాగా భయపడింది కొంచెం చూసుకోండి అని చెప్పి రాతోడు సరే అని చెప్పి ఇంకా బాగి పిల్లల రూమ్కి వెళ్తుంది.
ఇంకా రాత్రి ఆలోచన పడుతూ ఉంటాడు. అక్కడ బుజ్జంకి అదే పనిగా ఆనంద్, ఆకాష్, అంజు ధైర్యం చెప్తూ ఉంటారు. ఇంకా బాగి వంటగదులు వంట చేస్తుంది, రాత్రి సాయం చేస్తున్నాడు. అప్పుడే ఇంకా అమర్ రెడీ అయ్యి వచ్చి బాగి రాథోడ్ అని పిలుస్తూ ఉంటాడు. ఇంక ఒక్కసారిగా ఇదేంటి పిలిచారని చెప్పేసి బాగి రాథోడ్ హాల్లోకి వస్తూ ఉంటారు. నిద్రేంటి రెడీ అవ్వలేదు అని చెప్పి అమర్ అడగగానే ఎక్కడికి అని చెప్పి బాగి అడుగుతుంది. అదేంటి నేను చెప్పాను కదా బుజ్జంకి అప్రిషియేషన్ పార్టీ అని చెప్పి అమర్ గుర్తు చేస్తుంటాడు. అంటే సరే మార్నింగ్ జరిగింది కదా అని చెప్పి రాథోడ్ అనగానే అదేంటి జరిగితే పార్టీకి వెళ్ళకుండా ఉంటావేంటి అని అమర్ అనగానే అదేంటి బయటకు వెళ్తే కరెక్ట్ ఉందా అన్నారు కదా నువ్వే అన్నావు కదా అని చెప్పి పార్టీ అనగానే మన పార్టీకి వెళ్ళాల్సిందే అందరూ తొందరగా రెడీ అవ్వండి అని చెప్పేసి అమర్ అనగానే వద్దు ప్రమాదం తెలిసి కూడా బయటకు వెళ్ళి నేను ఒప్పుకోను అని చెప్పి నా పిల్లల భద్రత నాకు ముఖ్యం అని చెప్పి బాగి అనగానే ఒక తండ్రిగా పిల్లల క్షేమం నాకు ముఖ్యం, తల్లిగా ఆలోచించి ఎంతగా ఆలోచిస్తున్నావో తండ్రిగా నేను కూడా అంత మించి ఆలోచిస్తున్నా అమర్ అన్న మాటలు ఒక్కసారిగా మనోడు బాగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి ఆలోచిస్తున్నావు నేను తల్లి అన్నానా నువ్వు బుజ్జమ్మ తల్లివేగా అని చెప్పి అమర్ అన్న మాటలు మళ్ళీ బాగా షాక్ అవుతుంది. రాత్రి సంతోషపడుతూ ఉంటాడు. నువ్వు నా భార్యవేగా అని అమర్ అన్న మాటలకి ఒక్కసారిగా మనోడు షాక్ అయిపోతుంది. ఇంకా రాత్రి సంతోషం హద్దులో ఉంటాడు, నవ్వుకుంటూ ఉంటాడు. అమర్ అలాగే చూస్తూ ఉండగా మీకు గతం గుర్తొచ్చిందా అని బాగి అనగానే ఎప్పుడో గుర్తొచ్చింది మిస్ అమ్మ, కానీ శత్రువు తెలియకుండా నీ గురించి చెప్ప మంచిగా అని చెప్పి సార్ చెప్పలేదు అని చెప్పి రాతోడు అన్న మాటలకి మనలో టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటది, భయపడిపోతూ అలాగే చూస్తూ ఉంటది. ఇంకో అని చెప్పేసి ఇప్పుడు మన శత్రువు ఎవరు నాకు తెలిసింది అని చెప్పి అమర్ మాటలు మళ్ళీ మనలో షాక్ అవుతూ ఉంటుంది. అందుకే నిజం బయట పెట్టా అని చెప్పేసి అమర్ అనగా నీ శత్రువు ఎవరు చెప్పు అని పాదు అడుగుతూ ఉంటాడు. ఇంకా మన భయం ఎక్కువైపోతుంది. రణవీర్ వైఫ్ అని చెప్పి అమర్ మాటకి మళ్ళీ మనడు భయపడిపోతూ ఉంటుంది. ఆరు చౌండ్ ఇంట్లో జరిగే అన్ని అనార్థాలకి తనే కారణం అని చెప్పేసి తన నుండి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, తన గురించి ఎవరు తెలుసు చెక్ పెడతా అని అమర్ అనగానే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది మనోహర్ అని యాదమ్మ అనగానే అవును నీకు అరుంధతిని చంపిన వాళ్ళెవరో నీకు గుర్తు రావాలిగా అని చెప్పి అలాగే నీకు యాక్షన్ చేసిన గుర్తు రావాలిగా అని ప్రార్థనగానే ఆ ఒక్క విషయం ఒకటే మిగిలింది, అంతగా గుర్తొస్తే వాళ్ళ కథ ముగించేస్తా అమర్ అన్న మాటలు బాగా చాలా సంతోషపడిపోతుంది. ఆ రోజు తొందరగా రా అని చెప్పి హంతగా సిక్స్ అని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ అని మనం చూస్తూ రాథోడ్ కోపంగా మాట్లాడుతుంటారు. తప్పకుండా రాథోడ్ ముందు పార్టీకి వెళ్దాం, పిల్లలు బుజ్జమ్మ రండి అరుంధతి అని చెప్పి ఒక్కసారిగా అమర్ పిలుస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ ఆ అరుపు విని ఒక్కసారి చాలా సంతోషంగా లభిస్తుంది. అంజు, ఆనంద్, ఆకాష్ అందరు రండి అని చెప్పేసి అమర్ పిలవగానే రా బుజ్జమ్మ అని చెప్పి ఆనంద్ దగ్గర నుండి బుజ్జమ్మ కింద తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా బాగి సంగతి హద్దులే ఉంటారు. ఇంకా పిల్లల్ని అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ అలాగే అమర్ చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ మెల్లింగా బుజ్జమ్మ దగ్గరికి వెళ్తాడు. ఇంకా మోకాల మీద కూర్చొని పాపని ప్రేమగా చూస్తూ ఏంటి బుజ్జమ్మ చూస్తున్నావు, నేను అడిగి పిలిచానన్నా ఆ పేరు పెట్టింది నేనే అని ఇంకా అమర్ అంటూ ఇంకా బుజ్జమ్మ ప్రేమగా చూస్తూ దగ్గర తీసుకుంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న బాగి పిల్లలు రాతో బాగా సంతోషపడుతుంటారు. పక్క నుండి మనోరి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. నేను మీ నాన్నని నువ్వు నా కన్న కూతురు చెప్పి నాకు తెలిసిపోయింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ పిల్లలు చాలా సంతోషపడి చూస్తూ ఉంటారు. ఇంకా మనోర్ తట్టుకోలేకపోతూ ఉంటది. ఇంకా డాడీ అని చెప్పి బుజ్జమ్మ గట్టిగా వెళ్ళి అమ్మని హక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అమ్మ కూడా పాపను దగ్గర తీసుకుంటూ ఉంటాడు. మనోర్ తప్ప అందరు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ వెళ్ళి ఇంకా అమ్మకి బొగ్గు మీద ముద్దు పెడుతుంది. అమ్మను కూడా ఇంకా పాపని దగ్గర తీసుకొని ముద్దు పెడుతూ ఉంటాడు.